వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. పలు డిమాండ్లపై నిరసన చేపట్టిన పోస్టల్ ఉద్యోగులు. అయ్యప్ప స్వాములకు కూరగాయలు అందజేసిన మున్సిపల్ కమిషనర్ నరసింహప్రసాద్. ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును అందజేసిన జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్. అంగన్వాడీలకు సంఘీభావం తెలిపిన టీడీపీ జనసేన వారు. వార్తల వివరాలు. ఆరోగ్యశ్రీ క్రింద చికిత్సలు పొందే వారికి అయ్యే ఖర్చులు 25 లక్షల రూపాయల వరకు భరించడం జరుగుతుందని ముఖ్యమంత్రి ప్రకటించిన 3 రోజులకి చిత్తూరు జిల్లాకు చెందిన ఒక మహిళకు ఆరోగ్యశ్రీ క్రింద 20 లక్షల రూపాయల సహాయం అందించగా నేడు జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్ చేతుల మీదుగా ఆ చెక్కును వారికి అందించారు. లివర్ సమస్యతో బాధపడుతున్న బంగారుపాలెం మండలం తగ్గువారిపల్లికి చెందిన మణిమ్మ అనే మహిళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల జూలై నెల 4వ తేదీన చిత్తూరు పట్టణ సందర్భంగా చిత్తూరు సమీపంలోని సిఎంసి ఆసుపత్రిలో ముఖ్యమంత్రిని కలిసి తమ సమస్యను చెప్పుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వెంటనే జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్ అప్పటి జిల్లా ఆరోగ్యశ్రీ అధికారి అయిన రాజశేఖర్ రెడ్డిలకు వారి చికిత్సకు అయ్యే ఖర్చులకు సంబంధించి ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపమని చెప్పడం జరిగింది. ఆ తర్వాత మణిమ్మను చెన్నైలోని మహాత్మా గాంధీ మెమోరియల్ ఆసుపత్రిలో చేర్పించి డాక్టర్ బాలకృష్ణ నేతృత్వంలో ఆగస్టు 27న సర్జరీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమెకు లంగ్స్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం జరిగింది. అనంతరం నెలన్నర రోజుల పాటు చికిత్స పొందిన మణిమ్మను డిశ్చార్జ్ చేయడం జరిగింది. ప్రస్తుతం గ్రామంలో ఉంటున్న మణిమ్మ సంపూర్ణ ఆరోగ్యంగా తన పనులను తాను చేసుకుంటూ ఉంటోంది. ఆరోగ్యశ్రీ అధికారులు ముఖ్యమంత్రి చెప్పిన మాట మేరకు సర్జరీ అంచనాలకు సంబంధించిన బిల్లులను పంపడం జరిగింది. ఆ తర్వాత పూర్తి బిల్లుల్ని పంపడంతో ముఖ్యమంత్రి కార్యాలయం పరిశీలించి 20 లక్షల రూపాయల చెక్కును మంజూరు చేశారు. ఆ విధంగా వచ్చిన చెక్కును నేడు జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ సగిలి షణ్మోహన్ చేతుల మీదుగా బాధితురాలు భర్త సుబ్రహ్మణ్యం అందుకున్నాడు. ఈ సందర్భంగా ఆయన హర్షం వ్యక్తం చేశారు. పొంగనూరులో సంకల్ప సొసైటీ వారు చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని పురపాలక సంస్థ కమిషనర్ నరసింహప్రసాద్ అన్నారు. పొంగనూరు నుండి శబరిమల అయ్యప్ప స్వామి సన్నిధికి కాలినడకన వెళ్తూ ఉన్న స్వాములకు సంకల్ప సొసైటీ సభ్యుడు రాజా కూరగాయలను గురువారం కార్యాలయంలో కమిషనర్ చేతుల మీదుగా అందింపజేశారు. శుక్రవారం ఉదయం శబరిగిరికి స్వాములు కాలినడక వెళ్తున్నారని వారికి మా వంతు సహాయంగా కూరగాయలు అందిస్తున్నట్లు రాజా తెలిపారు. కార్యక్రమంలో కొండవీటి నరేష్ తదితరులు పాల్గొన్నారు. మన పురపాలక సంఘంలో సంకల్ప సొసైటీ ద్వారా అయ్యప్ప స్వామి వారికి భక్తులకు ఇస్తున్నటువంటి విరాళాలను దృష్టిలో పెట్టుకొని సంకల్ప సొసైటీ వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. వీళ్ళు మరిన్ని సేవా కార్యక్రమాల్లో పాల్గొని ప్రజలకు సహకరించాలని తెలియజేస్తే అవకాశం అందరికీ కూడా ధన్యవాదాలు. శరణమయ్యప్ప ధర్మో రక్షిత రక్షిత అనే ఒక నినాదంతో సంకల్ప సొసైటీ ఆధ్వర్యంలో నుంచి ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోంది. అందులో భాగంగానే ఈరోజు ఎంతో భక్తిభావంతో అయ్యప్ప మాలాధారాన్ని వేసి రేపు ఉదయం 6 గంటలకు పాదయాత్రగా వెళుతున్న అయ్యప్ప స్వాములకు మా చేదోడు వాదోడుగా వాళ్లకు ఈ బియ్యాన్ని తరకారీని వెజిటేబుల్ని అందించడం జరుగుతోంది. ఇందులో భాగంగానే మన మున్సిపల్ కమిషనర్ గారు చేతుల మీదుగా ఇవ్వడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే కమిషనర్ గారు గతంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ఈ సేవా కార్యక్రమంలో కూడా సారుని ఇన్వాల్వ్ చేసి ఆయన చేతుల ద్వారా ఇస్తే మంచి జరుగుతుందనే ఉద్దేశంతో మేము భావిస్తున్నాము. రాబోయే కాలంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేసేదానికి ముందుంటామని కేసీటీవీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. క్షేత్రస్థాయిలో రైతుల నుండి అందిన అభ్యర్థనలను ఉన్నతాధికారులకు నివేదిక పంపి పరిష్కరించేందుకు కృషి చేస్తామని మినిస్టీరియల్ సెంట్రల్ టీమ్ సభ్యులు కృష్ణా అండ్ గోదావరి బేసిన్ ఆర్గనైజేషన్ సెంట్రల్ వాటర్ కమిషన్ డైరెక్టర్ దేవేందర్ రావు తెలిపారు. గురువారం జిల్లాలోని పలమనేరు మండలంలోని గుండ్లపల్లి శ్రీరంగరాజపురం గ్రామాలలో వేరుశెనగ పంట పొలాల్లో జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులతో కలిసి ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీం పర్యటించారు. ఈ పర్యటనలో బృంద సభ్యులు డిపార్ట్మెంట్ ఆఫ్ అనిమల్ హస్బెండరీ మరియు డైరీయింగ్ అంజు బసరా, ఎన్ఎంసి ఎఫ్సి అసిస్టెంట్ డైరెక్టర్ ప్రదీప్ కుమార్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ జిల్లాలో పలమనేరు, రామకుప్పం, గంగవరం, రొంపిచెర్ల
చిక్కచెర్ల మండలాలను కేంద్ర ప్రభుత్వం కరువు మండలాలుగా గుర్తించిందని, కరువు మండలాల్లో రైతులు పడుతున్న ఇబ్బందులను అంచనా వేయడానికి కేంద్ర బృందం జిల్లాకు రావడం జరిగిందన్నారు. పలమనేరు, రామకుప్పం మండలాల్లో నీటి లభ్యత తక్కువగా ఉందని, ఈ పరిస్థితులకు అనుగుణంగా రైతులు పంటలు పండిస్తున్నారని, వర్షాభావ పరిస్థితులు, అకాల వర్షాల కారణంగా రైతులు పంట నష్టపోవడం జరుగుతూ ఉందని, శాశ్వత నీటి వసతి లేదని కేంద్ర బృందానికి జేసీ వివరించారు. జిల్లాలో ఖరీఫ్ 2023కు 51,266 హెక్టార్ల వేరుశెనగ పంట లక్ష్యం కాగా, వర్షాభావ పరిస్థితుల కారణంగా 15,038 హెక్టార్లు పంట మాత్రమే సాగు చేయడమైందని తెలిపారు. మీ అందరూ తెలుసు, మనకి రెయిన్ ఫెడ్ ఏరియా ఇదంతా కూడా, అంటే కేవలం వర్షాల మీదనే ఆధారపడి మన జిల్లా ఆల్మోస్ట్ ఎక్కడ కూడా వర్షాల మీదనే ఆధారపడి వ్యవసాయం చేస్తుంటారు. అందుకే ఎక్కువ మంది హార్టికల్చర్ వైపు చెట్లు వేసుకొని ఇంకా అది ఇయర్స్ టుగెదర్ వాటినే చూసుకుంటూ ఉంటారు. ఇంకేదైనా కొద్ది గొప్ప ఉంటే కేవలం వర్షం మీదనే డిపెండ్ అయ్యి గ్రౌండ్ నట్ కానీ ఇదంతా చేసుకుంటూ ఉండే ఏరియా ఇది. సో ఇప్పుడు మన జిల్లాలో ఉన్నటువంటి కొన్ని మండలాలు, 4 మండల్స్ని డ్రౌట్ మండల్స్గా డిక్లేర్ చేశారు గవర్నమెంట్ నామ్స్ ప్రకారం. మరి ఈ డిక్లేర్ చేసినటువంటి మండలాల్లో మరి రైతులు వేసినటువంటి పంటల పరిస్థితి కానీ, రైతుల పరిస్థితి కానీ తెలుసుకునేదానికి మనకు సెంట్రల్ టీం నుంచి రావటం జరిగింది. కాబట్టి ఇక్కడ ఉన్న ఫార్మర్స్ మీరు మీ యొక్క స్థితిగతులు అంటే కేవలం ఆధారపడి వ్యవసాయంలోనే ఉంటారు కాబట్టి ఎట్లా మీరు లాస్ పోయారు, తర్వాత గవర్నమెంట్ పరంగా ఏమన్నా ఇంకా మీకు ఇలాంటివి ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటే అది కూడా మీరు గౌరవ సభ్యుల ముందు తెలియజేయవచ్చు. ఈ కరువులో భాగంగా మేము ప్రోములో అంటే మన రాష్ట్రంలో కరువు ఎఫెక్ట్ అయిన 7 డిస్టిక్ల గురించి అక్కడ వాళ్ళు వివరించినారు. దాని తర్వాత అందులో భాగంగా ఈరోజు మన చిత్తూరు జిల్లాకు వచ్చింది. మన జాయింట్ కలెక్టర్ గారు చెప్తున్నట్టు ఇక్కడ ఈ జిల్లాకి ఏంటంటే మనకి ఒక వాటర్ శాశ్వతమైన నీటి వసతి లేదు అని చెప్పినారు. సో ఇలాంటి నీటి వసతి లేని సందర్భంలో కూడా మీరు మంచి పంటలు పండిస్తున్నారు. ఉన్న తక్కువ నీటిని ఆదా చేసుకొని డ్రిప్ ఇరిగేషన్ తోటి, మైక్రో ఇరిగేషన్, స్ప్రింక్లర్ ఇరిగేషన్ తోటి మీరు బాగా పంటలు పండిస్తున్నారు. కానీ అనుకోకుండా ఈ కరువు బారిన పడి ఈ సంవత్సరం కరువు దెబ్బ కొట్టినది. సో దానికి మన రైతులు కొంతమంది ఏంటంటే వేరుశనగ వేసిన వాళ్ళు దాని పెట్టుబడి రాలేదని చెప్పేసి, తర్వాత ఇంకా పెట్టుబడి అనేది చాలా ఎక్కువ అవుతున్నది. దానికి మనకి పంట కొనడానికి పోయినప్పుడు దానికి సరైన గిట్టుబాటు ధర కూడా ఉండడం లేదని చెప్పేసి అది చెప్పినారు. తర్వాత మనకి ఈ ఎన్ఆర్జిఎస్సి స్కీమును వ్యవసాయానికి అనుసంధానం చేయమని చెప్పేసి కూడా, తర్వాత ఈ పని దినాలు ఇంకా పెంచమని చెప్పేసి 100 నుంచి 150 దినాలు ఈ కరువు ప్రాంతంలో పెంచమని చెప్పేసి కూడా అది చెప్పినారు. పశుగ్రాసానికి కానీ, తర్వాత మన తాగునీటికి కానీ. సో ఇవన్నీ వాళ్ళు మనకి నివేదికలు ఇచ్చినారు, దానికి ఏ విధంగా ఏర్పాట్లు చేయబోతున్నాం అన్నది చెప్పేసి. సో దాన్ని మేము విన్నాము, మీ దగ్గర నుంచి కూడా విన్నాము. సరైన నివేదిక ఇచ్చేసి మీకు న్యాయం చేకూర్చుకుంటున్నాం. ఆ టైంలో మేము ఏంటంటే పొటాషియం నైట్రేట్ మల్టీకేఎన్ మార్కెట్లో దొరుకుతుంది, 5% పిచికారీ చేసుకోమని కూడా చెప్పడం జరిగింది. ఈ విధంగా కరువుకి సంబంధించినటువంటి మిటిగేషన్ ప్రాక్టీసెస్ కూడా దీనికి కంటింజెన్సీగా మనము ఉలవలు ఇవ్వడం జరిగిందండి. ఉలవలు కూడా ఈ కంటింజెన్సీస్ని మీకు ఆన్ ద వే అంతా కూడా which is cultivated under rain-fed condition. Total almost 60% of mango area rain-fed condition లోనే ఉంది. మిగిలిన 40% ఏరియా అష్యూర్డ్ ఇరిగేషన్ కింద ఉంది. అదేవిధంగా నెక్స్ట్ ఆల్మోస్ట్ అరౌండ్ 60,000 హెక్టార్స్ ఫ్రూట్స్ కింద ఉన్నది, 15,000 హెక్టార్స్ వెజిటబుల్స్ కింద ఉంది, 1,500 హెక్టార్స్ ఫ్లవర్స్ మీద ఉంది. ఇవన్నీ కూడా సార్ లాస్ట్ ఇయర్ ఖరీఫ్ సీజన్లో మాకు వర్షాలు లేకపోవడం వల్ల, నీళ్లు తక్కువైన దానివల్ల, బోర్లు నీళ్ళు తగ్గిన దానివల్ల కొంతమేరకు పంట అఫెక్ట్ అయ్యే పరిస్థితి వచ్చింది. కానీ మేజర్గా టోటల్ హార్టికల్చర్ ఏరియా మ్యాంగో తప్ప మిగిలినవన్నీ కూడాను అష్యూర్డ్ ఇరిగేషన్ కింద, బోర్వెల్ కింద ఉన్నవే కాబట్టి పెద్దగా ఆ సీజన్లో పెద్దగా అఫెక్ట్ కాలేదు. దానికి అడిషనల్గా ఏంటంటే మైక్రో ఇరిగేషన్ సాచురేషన్ మోడ్లో మనం ఇస్తున్నాం కాబట్టి అది డ్రిప్ ఇరిగేషన్ కావచ్చు, స్ప్రింక్లర్ ఇరిగేషన్ కావచ్చు. మెజారిటీ ఆఫ్ వెజిటబుల్ ఏరియా, ఫ్లవర్ ఏరియా, సిరికల్చర్, మల్బరీ ఏరియా కూడా టోటల్గా డ్రిప్ ఇరిగేషన్ కింద ఉంది. ఏపీఎంఐపీ ప్రాజెక్ట్ ద్వారా 90% సబ్సిడీతో ప్రమోట్ చేయడం జరుగుతుంది.
పలమనేరు మండలం గుండ్లపల్లిలో గల వేరుశెనగ పంట పొలంలో రైతులతో కరువు బృందం ముఖాముఖి నిర్వహించారు. రైతులు కరువు బృందానికి వివరిస్తూ కరువు కోరల్లో చిక్కుకున్న రైతాంగాన్ని ఆదుకోవాలని ముక్త కంఠంతో ప్రార్థించారు. 1 ఎకరా వేరుశెనగ పంటకు దాదాపు 30,000 నుండి 35,000 రూపాయలు ఖర్చవుతుందని, పెట్టుబడుల కోసం అప్పులు చేస్తున్నామని ప్రభుత్వం ఆర్థికంగా సహాయం చేయాలని కోరారు. వర్షపు నీరు భూమిలోకి ఇంకిపోవడంతో చెరువుల్లో నీటి లభ్యత లేదని, స్వంత ట్రాక్టర్లు లేవని, నాణ్యమైన విత్తనాలు లభించడం లేదని, పశు సంపదపై ఆధారపడి జీవిస్తున్న రైతులకు మేలు చేయాలని తెలిపారు. ఉపాధి హామీ పనులను వ్యవసాయానికి అనుసంధానం చేయాలని, ఉపాధి పని దినాలను పెంచాలని కోరారు. ఏనుగుల దాడి వలన పంట నష్టపోతున్నామని సోలార్ లైట్లు అమర్చి ఏనుగుల బారి నుండి పంటలను రక్షించుకునేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని రైతులు కేంద్ర బృందం ముందు విన్నవించుకున్నారు. ఈ పర్యటనలో డ్వామా పీడీ గంగాభవాని, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మురళీకృష్ణ, జిల్లా ఉద్యాన శాఖ అధికారి మురళీధర్ రెడ్డి, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి ప్రభాకర్, జిల్లా పట్టు పరిశ్రమ శాఖ అధికారి శోభారాణి, పలమనేరు ఆర్డీఓ మనీష్ కుమార్ రెడ్డి, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ లక్ష్మీప్రసన్న, జిల్లా భూగర్భ జల వనరుల శాఖ అధికారి గోవర్ధన్ రెడ్డి, పలమనేరు రూరల్ తహసీల్దార్ కుప్పస్వామి తదితర మండల స్థాయి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గ్రామీణ తపాలా ఉద్యోగులు గురువారం పొంగనూరు పోస్టల్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ పెయిడ్ లీవ్స్ ను దాచుకుని నగదుగా మార్చుకునే సౌకర్యం కల్పించాలన్నారు. వార్షిక ఇంక్రిమెంట్లను మంజూరు చేయాలని కోరారు. కార్యక్రమంలో పొంగనూరు బ్రాంచ్ అధ్యక్షుడు కృష్ణమూర్తి, కార్యదర్శి శ్రీనివాసులు, సర్కిల్ సహాయ కార్యదర్శి నారాయణ రెడ్డి, సురేష్, మోహన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. అఖిల భారత తపాలా ఉద్యోగుల ఐక్యత, అఖిల భారత తపాలా ఉద్యోగుల ఐక్యత. 2014లో ప్రభుత్వము మేము స్ట్రైక్ 14 రోజులు చేస్తే అప్పుడు ప్రభుత్వం తల ఉంచి కమలేష్ చంద్ర కమిటీని వేసి వీళ్ళ సాధక బాధలు ఏమన్నా అంటే ప్రభుత్వానికి తెలియజేయండి అని చెప్తే ఆ కమలేష్ చంద్ర కమిటీకి 2 ఏళ్ళు టైం ఇచ్చింది ప్రభుత్వం. ఆ 2 ఏళ్ళలో వాళ్ళు పల్లెలు, పట్టణాలు, నగరాలు అన్ని సర్వే చేసి ప్రతి జీడీఎస్ ఎంప్లాయీకి కనీస వేతనం 26,000 రూపాయలు ఉండాలి, ఖచ్చితంగా వాళ్ళు బాగోగులు చూడాలంటే 26,000 ఉండాలి అని చెప్పేసి ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చినది. అది సుప్రీంకోర్టు అడిగింది. కమలేష్ చంద్ర కమిటీ ఏ రిపోర్ట్ ఇచ్చినది అంటే సబ్మిట్ చేసినారు సుప్రీంకోర్టుకి. సుప్రీంకోర్టు కూడా పరిశీలించి ఇవి వాళ్ళ న్యాయమైన కోరికలే, మీరు ఇవ్వాలి అని చెప్పి ఇచ్చినది సుప్రీంకోర్టు. అయినా కానీ ఈ మోడీ ప్రభుత్వం దాన్ని అణిచిపెట్టి మా సమస్యలు పట్టించుకోకుండా మమ్మల్ని ఇట్లే వదిలేసింది. ఎప్పుడో బ్రిటిష్ కాలం నాడు ప్రవేశపెట్టిన ఈ ఈడీడీఏ వ్యవస్థ ఈరోజు ఏందో మాకు పిహెచ్డి ఇచ్చినట్టుగా జీడీఎస్ గ్రామీణ డాక్ సేవక్ అనే పేరు పెట్టేసి మమ్మల్ని ప్రజల్లోకి వదిలేసినారు. ఎండనక, వాననక, గాలనక మేము కష్టపడి పనిచేస్తూ ఉంటే కనీస వేతనం, మాకు సెక్యూరిటీ లేదు, మాకు ఎక్స్ట్రా ఇది లేదు, బయట పోయిన జీడీఎస్ ఏమవుతాడని కూడా తెలియదు. టార్గెట్లు అని చంపేస్తూ ఉంటే ఏం చేయాలో చెప్పండి. జీతం సరిగా ఇవ్వడం లేదు, జీతం పని ఎక్కువ పని చేపిస్తూ ఉన్నారు, పని గంటలు ఎక్కువ, జీతం తక్కువ, 10,000, 12,000, 14,000 అని పెట్టేసి టార్గెట్లు వచ్చి కూర్చుండేది. నువ్వు ఇంత చేయాలా, ఎలా చేయగలమో చెప్పండి. ప్రతిసారి ఇదే పని. ఈ నాయకులు, ఈ అధికారులు సరిలేక అధికారులు ఏకపక్ష నిర్ణయాలతో జీడీఎస్ అనే వాళ్ళని హింసిస్తూ ఉన్నారు. వాళ్ళకి ఏదైనా ఇది జరిగిందనుకో అధికారులే బాధ్యత వహించాలి. ఈ మధ్యలో మళ్ళా నిన్నటింటి వాట్సాప్లో వస్తూ ఉండేది, మీరు సీనియర్లు ఉండేవాళ్ళు చేసుకుని జూనియర్లు చేయొద్దండి అనేసి. ఎందుకు చేయకూడదు? మేము డబ్బు మా జీతం పోగొట్టుకొని, మా జీతం వదులుకొని, మా కడుపు మంటతో మా భార్య బిడ్డలను పస్తులు పెట్టి మేము స్ట్రైక్ చేస్తుంటే మీరు చేయొద్దని చెప్పేదానికి ఎందుకు? మీకే అధికారం ఉండాలి చేయొద్దనేదానికి. ఇది మంచిది కాదని చెప్పి అధికారులకు చెప్తున్నాను. ఎప్పుడు కూడా మీరు మాకు సహాయం చేయాలా, సహాయం చేసి మా తట్టు మీరు మాట్లాడి మాకు న్యాయం చేయండి, ప్రభుత్వానికి అల్టిమేట్ పంపించండి ఈ మాదిరి ఉన్నది అనేసి. ఈ 2 రోజులు మాకు 85% పైన వచ్చినది. ఈ రోజు నుంచి ఇంకా ఎక్కువ చేస్తున్నారు. మేము ఇదే విధంగా మేము అందరూ కలిసికట్టుగా ఉండి ప్రభుత్వానికి మెడలు వంచి మా కోరికలు తీరే వరకు మేము సమ్మె ఆగేదే లేదు. మా సమ్మె
కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత We want justice. We want justice. We want justice. మోడీ down down. మోడీ down down. మోడీ down down. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. We want justice. We want justice. కేంద్ర ప్రభుత్వం ముందు వైఖరి నశించాలి. రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చొరవతో పొంగనూరు ప్రగతి పథంలో ముందుకు వెళ్తూ ఉందని 30 ఏళ్లుగా లేని అభివృద్ధి ఈ 4 సంవత్సరాలలో చేసి చూపుతున్నారని పురపాలక చైర్మన్ అలీం బాషా పేర్కొన్నారు. వైఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమం గురువారం పట్టణంలోని 14వ సచివాలయ పరిధిలో నిర్వహించగా మొదట సచివాలయంలో ఏర్పాటు చేసిన 18,40 లక్షల రూపాయల సంక్షేమ ఫలాల లబ్ధి బోర్డును కౌన్సిలర్లు జేఎన్సీ నరసింహులు ఆదిలక్ష్మిలతో కలిసి ఆవిష్కరించారు. తర్వాత వార్డులో పార్టీ జెండాను ఎగురవేసి గడప గడపకు వెళ్లి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సుపరిపాలనపై ప్రజా తీర్పు కోరారు. चंद्रबाबू गवर्नमेंट अच्छी है, जगन की गवर्नमेंट अच्छी है मतलब ना? जगन होना चंद्रबाबू होना जगन ही चुनाव नहीं, तुम्हें कौन उन्हें बोलो एक तो तुमने पूछो अगर हमने जगन भेजा है तो जगन अच्छा करा तो जगन को डालो, चंद्रबाबू अच्छा है जगन कर बोलो जगन अच्छा करा है नहीं. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు ప్రసంగించారు. కార్యక్రమంలో జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్ అమ్ము, కౌన్సిలర్ కాళిదాసు మొదలి, కన్వీనర్లు యూనుస్, అజీజ్, నాయకులు బాబాజాన్, అమర్, సిరాజ్, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. సచివాలయ పరిధిలో దాదాపు 7,60,37,226 రూపాయలు డైరెక్ట్గా మీ అకౌంట్లో పడడం జరిగింది. అలాగే నాన్ డీబీటీ కింద కూడా 4,80,00,000 వేయడం జరిగింది. దాదాపు 12,40,00,000 ఈ ఒక్క సచివాలయ పరిధిలోనే సంక్షేమ పథకాలకు ఇచ్చారనేది కూడా తెలియజేసుకుంటున్నాను. అలాగే 2 వార్డులు వస్తాయి సచివాలయానికి. దాంట్లో ఇంటి స్థలాలు లేని వాళ్ళకి పక్కా ఇండ్లు ఉండాలనే ఉద్దేశంతో ఈ సచివాలయంలో 112 ఇవ్వడం జరిగింది. అట్లే టిట్కో హౌసెస్ వచ్చి 2 వార్డులకు కలిపి అవి ఒక 68 కూడా ఇవ్వడం జరిగింది. దాదాపు ఒక టిట్కో హౌస్ కావాలంటే 6,55,000 రూపాయలు పడుతుంది. దాదాపు అదే 4.5 కోట్ల రూపాయలు అవుతుందనేది కూడా తెలియజేస్తున్నాను. మీరు కూడా ఆలోచించాలి. గతంలో పెన్షన్ కావాలంటే పెద్దోళ్ళు ఏ విధంగా కష్టపడినారు. ఇప్పుడు మన జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత వాలంటీర్లు కానీ, మా కన్వీనర్లు కానీ, గృహ సారథులు కానీ తెల్లవారితో 1వ తేదీ అయితేనే మేమంతా కలిసి 5 గంటల నుంచి ఇవ్వడం మొదలు పెడుతున్నాము. మీ ఇంటి వద్దకే వచ్చి తలుపు తట్టి ఇస్తున్న ప్రభుత్వం దేశంలో ఏదన్నా ఉందంటే ఒక జగనన్న ప్రభుత్వమే అనేసి కూడా తెలియజేస్తున్నాను. మీరు కూడా గమనించి పొంగనూరు పట్టణానికి ఎంతో అభివృద్ధి పదంలో నడుపుతున్న మన పెద్దాయన గారికి, మిథునన్న గారికి కూడా మీరు భారీ మెజార్టీ ఇవ్వాలనేసి తెలియజేస్తున్నాను. ఇందాక అమ్ము గారు చెప్పారు, మిథునన్న ఈ వార్డులో తిరిగినప్పుడు 31వ వార్డులో ఆదిలక్ష్మమ్మ గారు టెంపుల్కి డబ్బులు కావాలంటే 5 లక్షలు ఎంపీ ల్యాండ్స్లో ఇవ్వడం జరిగింది. అలాగే మసీద్ కూడా 5 లక్షలు ఇవ్వడం జరిగింది. ఇంకా ఈ ఏరియా ఇంతకుముందు ఎలా ఉన్నిందో తెలుసు, మీకు అందరికీ తెలుసు. అదే మన కౌన్సిలర్ నరసింహులన్న వచ్చిన తర్వాత దాదాపు ఇక్కడ కూడా పోల్స్, రోడ్స్ ఆయన సొంత ఖర్చులతో కూడా కొన్ని రోడ్లు కూడా మరమ్మతులు చేయించడం జరిగింది. అట్లే రామచంద్ర రెడ్డి కాలనీలో కూడా బోర్ వేసి పైప్ లైన్లు, డ్రైన్లు అన్నీ వేస్తున్నాము. ఇంకా ప్రపోజల్స్లో అయితే దాదాపు దీనికి ఇంకా 1,20,00,000 వర్కులు కూడా టెండర్ కాల్ చేస్తున్నాము. ఎన్నికల లోపల ఈ వర్కులన్నీ కంప్లీట్ చేస్తామనేది కూడా తెలియజేస్తున్నాను. మీరు కూడా ఆలోచించండి. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి మీరందరూ మీ ఇండ్లకి అందరూ వస్తారు. మీరంతా మీ కుటుంబానికి మీకు మంచి జరిగింటేనే జగనన్నకు కానీ, అట్లే మన పెద్ద ఆయన రామచంద్రారెడ్డి అన్నకు కానీ, మిథునన్నకు కూడా మీరు ఆశీర్వదించాలనేసి తెలియజేసుకుంటూ, మా నమ్మకం జగన్ నువ్వే జగన్ అన్న ప్రోగ్రాంలో భాగంగా ప్రత్యక్షంగా పరోక్షంగా హౌసింగ్ కానీ, అమ్మఒడి కానీ, విద్యా దీవెన, వసతి దీవెన ఇలాంటి స్కీముల వల్ల ప్రజలందరికీ ఎన్నో రకాలుగా ఉపయోగపడుతున్న జగనన్న మళ్ళా కావాలనే ప్రోగ్రాంని ప్రజల్లో తీసుకొని పోయేదానికి ఈ ప్రోగ్రాం పెడుతున్నారు. ఈ సచివాలయంకు 2 వార్డులకి కలిపి కానీ అమ్మఒడి తరపున 1,03 లక్షల రూపాయలు, జగనన్న విద్యా దీవెన తరపున 42 లక్షలు, అలాగే టోటల్ ఈ విధంగా అన్ని స్కీముల తరపున 12 కోట్ల రూపాయలు ఈ 2 వార్డులు కలిపి మన వార్డుకి వచ్చినది. నేను వచ్చిన ఈ కౌన్సిలర్లు 3 ఏళ్ళకి గాను హిదాయత్ నగర్కి ఒక 2 రోడ్లు, మసీదు 5 లక్షల రూపాయలతో, మంగళం కాలనీలో 3 రోడ్లు, పెద్దిరెడ్డి కాలనీలో ఒక బోరు, పైప్ లైను, ఇక్కడ ఒక బోరు,
ఈ విధంగా డెవలప్మెంట్ అయింది. అదే సరస్వతి నగర్లో ఒక రోడ్డు కాలువ ఇవన్నీ చేసినాము. ఇంకా 1 కోటి రూపాయలు శాంక్షన్ పెట్టినాము, అవి దగ్గరలో వస్తాయి. మిథునానికి మన జగనన్నకి తప్పనిసరిగా ఇంకా రాబోయే ఎలక్షన్లో గెలిపించాలని ఓటేసి మనసారా కోరుకుంటున్నాను. మీరు దాదాపు 2-3 ముఖ్యమంత్రులు చూసినారు. ఒక వైఎస్ కానీ ఇలా జగన్మోహన్ రెడ్డి కానీ తప్ప చెప్పిన పథకాలన్నీ కూడా ఎవరు చేయలేదు. ఆరోగ్యశ్రీ మన వైఎస్ రాజశేఖర ఉన్నప్పుడు ఎందరో కుటుంబాల్లో ఆరోగ్యశ్రీ చేసి హార్ట్ ఆపరేషన్ చేయించుకున్నాము. ఇప్పుడు అదే ఆరోగ్యశ్రీకి జగనన్న 25 లక్షల రూపాయలు చేసినాడు. చాలా మంది ఈ రోజు కూడా ఒక బెంగళూరుకి ఒక కేసు పోతే మన ఈ వార్డులోనే చెప్పి అంతకప్పుడే ఎంఆర్ఓ గారు చెప్పి లెటర్ ఇచ్చి పంపించినాము. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు మనం లోకల్ లీడర్లుగా ఉన్నాము. మనం చెప్తానంటే పెద్ద ఆయన 5 నిమిషాల్లో స్పందించి వాయన కూడా చేస్తున్నాడు. మీరు గమనించండి. ఎందుకంటే అమ్మఒడి అనేది చిన్న పథకం కాదు. చాలా పేద పిల్లలు స్కూల్కి పోయేదాన్ని కూడా ముందు కష్టపడుతున్నారు. ఇప్పుడు అమ్మఒడిగా 15,000 వస్తున్నాయి. ఈ స్కూల్ కూడా గవర్నమెంట్ స్కూల్స్కి ప్రైవేట్ స్కూల్కి ముందు బాగా డిఫరెంట్ చెప్పేవాళ్ళు. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ కన్నా గవర్నమెంట్ స్కూలే బాగుందని దాదాపు ఇప్పుడు సీట్లు మీ కొత్తూరు స్కూల్లో సీట్లు కావాలన్నా కూడా దొరకడం లేదు. అభివృద్ధి అంటే ఇలా ఉండాలి. అభివృద్ధి చెప్పింది కూడా చేసి చూపించాలనేది మన గౌరవ ముఖ్యమంత్రి గారే. ఇక్కడ మన ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి గారు, ఎంపీ మిథున్ రెడ్డి గారు. జగనన్న ప్రభుత్వం మీకు మంచి చేసింటేనే జగనన్న ఓటేయండి, లేదంటే మీ ఇష్టం. ఎందుకంటే జగననే చెప్పినాడు నేను మంచి చేయంటే నాకు ఓటేయమని. అలాగే ఇప్పుడు కొత్తగా పార్టీ వాళ్ళు వస్తాను ఇండ్ల దగ్గర పాంప్లెట్ ఇచ్చిన అవి తీసుకోండి. మీకు కొత్తగా ఓటీపీలు ఇవ్వమని చెప్పి మీ ఫోన్కి ఓటీపీ వస్తుంది. మన నెక్స్ట్ వచ్చేది మా పాలన వస్తానట్లే మీకు సిలిండర్లు ఇచ్చేస్తాము, బస్సులో ఇచ్చేస్తామని చెప్తున్నారు. దయవంచి మీరు ఏమైనా చెప్తే పాంప్లెట్లు తీసుకోండి, కానీ ఓటీపీలు చెప్తే మీ డేటా అంతా వాళ్ళకి వెళ్ళిపోయి మీకు ఏముండో మీ స్కీమ్స్ అన్నీ మీ డేటాలన్నీ వెళ్ళిపోతున్నాయి. దయవంచి ఇది గమనించాలి. మీరు యా పార్టీ వచ్చినా ఇప్పుడు ఎలక్షన్ ముందర మేము కాదనట్లేదు, మీరు కాదనట్లేదు. ఎవరు వచ్చినా మాట్లాడండి, ఇది చేయండి. మీకు మంచి చేసిన వాళ్ళకి ఆశీర్వదించండి. అట్లా అని మీ వాళ్ళు ఓటీపీలు అడిగితే దయవంచి ఓటీపీలు అవి చెప్పకుండా చేయాలని మా మనవి. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ కు కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వారు చేపట్టిన సమ్మె గురువారానికి 3వ రోజుకు చేరుకుంది. పుంగనూరు ఐసిడిఎస్ కార్యాలయం ఎదుట ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్లు ఆందోళన కొనసాగిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మా సమస్యలు పరిష్కరించేంత వరకు ఈ సమ్మె ఆగదన్నారు. ఈ రోజు ఒక ఎమ్మెల్యే గారు మాట్లాడినారంట, అంగన్వాడీ వాళ్ళు ఒళ్ళు బలిసి ధర్నాలకు దిగినారు అని చెప్పేసి. ఇది ఎంతవరకు సమంజసమో వినే వాళ్ళకు కూడా అర్థమవుతుంది. ఒక ఎమ్మెల్యేకి ఇచ్చే ఫోన్ అలవెన్స్ అంత లేదు అంగన్వాడీ కార్యకర్త జీతము. ఏ విధంగా అంగన్వాడీ కార్యకర్తకు ఒళ్ళు బలుస్తుందండి? రకరకాలైన యాపులతో వీపులు వాసిపోయి మేము బలుస్తూ ఉంటాం. ఏమి కూర్చొని 24 గంటలు యాపులతో పనిచేసుకోవాలా? శారీరక శ్రమలు అనేది ఉండకుండా మానసిక శ్రమతో, మానసిక ఒత్తిడితో బీపీలు, షుగర్లు వచ్చి అంగన్వాడీ కార్యకర్తలు పోతా ఉండారండి. ఒక ఆడవాళ్ళని, మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉంటారు కదండి, ఆడవాళ్ళని ఈ విధంగా మాట్లాడడం ఎంతవరకు సమంజసమో అది మీ విజ్ఞతకే వదిలేస్తాం మేము. ఈ రకమైనటువంటి వాక్యాలు ఇంకా మీదట చేయొద్దండి అని చెప్పేసి కోరుకుంటా ఉన్నాము. ఇప్పుడు మేమేమో ధర్నాలో కూర్చున్నాము, మమ్మల్ని గైర్ హాజరు కింద పరిగణిస్తారు అని చెప్పినారు. అయినా కూడా సరే మా జీతాలు లేకపోయినా కూడా మేము మా కోరికల్ని సాధించుకోవాలనే ఉద్దేశంతో మేము కూర్చుంటే ఇప్పుడు అంగన్వాడీ కేంద్రాలని పగలగొట్టి మా స్థానంలో వాలంటీర్లని WMSKల్ని పెట్టి పని చేపిస్తామంటా ఉంటారు. ఇది ఎంతవరకు సమంజసమో? గొంతమ్మ కోరికలు ఏమీ కోరలేదు. మాకు న్యాయమైన కనీస వేతనం 26,000 ఇవ్వాలనేసి కోరుకుంటా ఉన్నాము. అలాగే మినీ సెంటర్లని మెయిన్ సెంటర్లుగా చేయాలనేసి కోరుకుంటా ఉన్నాము. గ్రాడ్యుయేటీ సుప్రీంకోర్టు ఇచ్చిన గ్రాడ్యుయేటీ కానీ మా కనీస వేతనం కానీ ఇవ్వాలనేసి మేము న్యాయబద్ధంగా కోరుతున్నాము. మీరే కొంచెం దృష్టిలో పెట్టుకొని మా న్యాయమైన కోరికలను తీరుస్తారనేసి మేము సవినయంగా కోరుకుంటా ఉన్నాము. ఈరోజు మోకాళ్ళ పైన కూర్చొని మా నిరసన వ్యక్తం చేస్తున్నాము. మాకు ఈ ప్రభుత్వము 11,500 జీతం పెంచినాం అని చెప్తా ఉంది. కానీ ఇది తప్పుడు ప్రచారము.
గతంలో 4,200 ఉన్న జీతాన్ని 7,000కి చేశారు. తర్వాత 10,500 చేసినారు. గత ప్రభుత్వం చేసిందే కానీ ఈ ప్రభుత్వము అంతంత జీతాలు అయితే మాకేం పెంచలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖాళీ ఒక 1,000 రూపాయలు మాత్రమే పెంచింది. 10,500 ఉన్న జీతానికి 1,000 రూపాయలు కలిపితే 11,500 జీతం మాత్రమే వస్తుంది. ఇప్పుడు వీళ్ళు ఈ ప్రభుత్వము మేమే 11,500 జీతం ఇస్తున్నామని చెప్తున్నారు. ఇది తప్పుడు ప్రచారము. దీన్ని మేము అంగన్వాడీ వర్కర్స్ ఖండిస్తున్నాము. మా న్యాయమైన కోరికలను వెంటనే పరిష్కరించాలని తెలియజేస్తున్నాం. అంగన్వాడీల నిరసనకు తెలుగుదేశం జనసేన పార్టీల వారు సంఘీభావాన్ని తెలిపారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు మాధవరెడ్డి, జనసేన సమన్వయ కమిటీ ఇన్ఛార్జ్ చిన్నారాయల్, జిల్లా కార్యదర్శి రమణ, ఇరు పార్టీల నేతలు బాలాజీ, సివిరెడ్డి, వెంకటరెడ్డి, కుమార్, కృష్ణనాయక్, ప్రసాద్, సుబ్బు, మోహన్ నాయుడు, నరేష్, విరూపాక్షి, చైతన్య రాయల్ తదితరులు పాల్గొన్నారు. మన అంగన్వాడీ ఉద్యోగులందరూ నిరసన వ్యక్తం చేస్తూ ఉంటే జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిసి ఉమ్మడిగా ఈ కార్యాచరణ చేయడము, వాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో ఏమి హెల్ప్ కావాల్సిన జనసేన తెలుగుదేశం పార్టీ ముందుండి నడిపిస్తాము. వాళ్ళ అవసరాలు తీర్చే వరకు మేము వెనకడికి వేయము. ఈరోజు వాళ్ళు ఏమడుగుతూ ఉన్నారు, నాణ్యమైన సరుకులు ఇవ్వలేదంట. నాణ్యమైన సరుకులు ఇవ్వకపోతే ఆ సరుకులు ఇండ్లకు చేరిస్తే అక్కడ ఇబ్బంది వస్తూ ఉంది, సరుకులు నాణ్యత లేదు. అట్లనే ఆ నాణ్యత గురించి వీళ్ళు ఆఫీసర్లు అడిగితే వీళ్ళని బెదిరిస్తూ ఉన్నారు. వాళ్ళు కనీస ఫ్యామిలీలు వాళ్ళకి ఏదో స్టైఫెండ్ లేదంటే ఇన్సూరెన్స్లో ఏదన్నా గవర్నమెంట్ ఇప్పటికైనా అలాట్ చేసి ప్రతి ఒక్క ఫ్యామిలీని, అంగన్వాడీ ఫ్యామిలీలని ఆదుకోవాలా. అంగన్వాడీ వర్కర్లు కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వీళ్ళు కూడా సరైన గవర్నమెంట్ ఉద్యోగులకు ఏమేమి అలవెన్సెస్ ఉన్నాయో ఆ అలవెన్సెస్ అంతా వీళ్ళు కూడా కల్పించాలని, ఒకవేళ వాళ్ళు చేయలేని పరిస్థితిలో జనసేన తెలుగుదేశం అలయన్స్ తో గవర్నమెంట్ 3 నెలలు కన్ఫర్మ్ అవుతుంది. ఆ రోజు ఖచ్చితంగా మేము వీళ్ళకి న్యాయం చేసి మా నాయకుల ద్వారా వీళ్ళకి న్యాయం చేస్తామని తెలియజేస్తూ కనీస న్యాయమైన డిమాండ్లు ఇవన్నీ వీటిని అన్నింటినీ నెరవేర్చి మన యొక్క అంగన్వాడీ కార్యకర్తల యొక్క కుటుంబాల్లో వాళ్ళ యొక్క ఆనందాన్ని నిలిపి వాళ్ళందరూ బాగుండేటట్లు, వాళ్ళందరూ కూడా మన సోదరీమణులే, మన సమాజం మనతో పాటు వాళ్ళు సమాజం కోసం వాళ్ళు సేవ చేస్తున్నారు, పిల్లల కోసం సేవ చేస్తున్నారు. అలాంటి వారికి మనం అందరం కూడా తోడ్పాటు అయ్యి మన రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వాళ్ళు కనీస అవసరాలని తీర్చి వాళ్ళ యొక్క డిమాండ్లు ఇమీడియట్ గా నెరవేర్చి వాళ్ళని విధుల్లో చేర్చుకొని వాళ్ళందరికీ మంచి జీవితాన్ని కోరుకుంటూ, నిత్యావసర సరుకులు పెరిగిపోవడం వల్ల ఖర్చులు పెరిగిపోతున్నాయి. వారు అడిగిన న్యాయమైన కోరికలను వెంటనే తీర్చాలనేసి మేము వారికి మద్దతు ఇస్తూ డిమాండ్ చేస్తున్నాము. అలానే రానున్న రోజుల్లో తెలుగుదేశం జనసేన పార్టీ ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత వారికి మాటిస్తున్నాము, రాబోయే ఉమ్మడి ప్రభుత్వం వారికి న్యాయమైన కోరికలు తీరుస్తూ వారి పనిని గుర్తించి వారికి న్యాయం చేస్తామనేసి కోరుతున్నాం. జై జనసేన, జై తెలుగుదేశం, జై. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పలు డిమాండ్లపై నిరసన చేపట్టిన పోస్టల్ ఉద్యోగులు. అయ్యప్ప స్వాములకు కూరగాయలు అందజేసిన మున్సిపల్ కమిషనర్ నరసింహప్రసాద్. ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును అందజేసిన జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్. అంగన్వాడీలకు సంఘీభావం తెలిపిన టీడీపీ జనసేన వారు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.